చెరలోకి పోయిన ప్రజలు తిరిగి 70 సంవత్సరాల తర్వాత వాగ్దాన భూమికి ప్రవేశించి వారి స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తారు కాబట్టి అక్కడ ఇండ్లను, పొలాలను కొనవచ్చని దేవుని మాటగా యిర్మీయా వారికి తెలియజేయడం జరిగింది. దేవుడు పాపం చేసిన వారిని శిక్షిస్తాడు. శిక్షిస్తూనే తన వాత్సల్యాన్ని కనపరుస్తాడు. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు. మనిషి దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. మరణం అందరినీ బంధించి పెట్టింది. మరణం వలన మనిషి పాపంలో బ్రతుకుతూ శరీరేచ్ఛలను నెరవేరుస్తూ దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. దేవుడు మళ్ళీ తిరిగి తన స్వరూపంలో మనిషిని మార్చుకోవడానికి, నిజమైన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచాడు. ఈ విధంగా మనం కోల్పోయిన స్థితిని మరలా తిరిగి స్వతంత్రించుకోవడానికి